హాయ్ అండి. ఈరోజు నేను మీషోలో నుంచి అయితే మళ్ళీ ఆర్డర్ తెప్పించుకున్నానండి. సో ఇది వచ్చేసి నేను ఈసారి డ్రెస్ తెప్పించుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తానండి. సో ఎందుకంటే మనకి ఏదన్నా కొత్తగా ఏదన్నా వచ్చిందనుకోండి, ఇది ఓపెన్ చేయకుండా అసలు మనం ఆడవాళ్ళం అయితే ఉండలేము. ఎందుకంటే మరి అంటే మనకు నచ్చిందే మనం పెట్టుకుంటాం అనుకోండి. ఆర్డర్ నచ్చింది పెట్టుకున్నా కానీ దాన్ని చూసేంతవరకు కూడా మనకి ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఉత్సాహం అనేది ఆగదు కదా. అసలే మరి ఆడవాళ్ళకి బట్టలు అంటే ఇది ఉండేది కదా. సో నాకు కూడా అంతే అనమాట. నేనైతే ఇప్పుడు మీషోలో నుంచి పెట్టాలా వద్దా అనేసి నేను అనుకుంటూ పెట్టానండి. దీని రివ్యూస్ చూశానమాట. చూస్తే ఓకే బాగానే ఉంది, 4 స్టార్స్ వచ్చినాయి. సో చూద్దాము, ఎందుకంటే ఎలా ఉండిద్దో చూద్దాము. కానీ అందరు కూడా బాగుంది అనేసి అంటున్నారు. సో ఎలా ఉందో చూద్దాము. నేను కూడా క్లాత్ అయితే స్మూత్గా ఉందండి. చూసారా, అబ్బా జిగేల్ మన వాసన వచ్చేసేసింది. ఇది కాటన్, ప్యూర్ కాటన్ అండి. సో నేను వచ్చేసి మీడియం పెట్టాను. ఇదిగోండి ప్యాంటు. ఓకే, నాకు సరిపోయిద్దా చూస్తున్నాను, సరిపోయిద్దా లేదని. సరిపోయిద్దండి, లూజ్ మాత్రం సరిపోయిద్ది. ఇదిగోండి లూజు, కానీ బట్ట వాసన వస్తుందండి. అంటే ఒకసారి వాష్ చేసుకోవాలి మనం. ఇదిగోండి. సో ప్యాంట్ అయితే నాకు సరిపోయిద్దండి, నాకు ఐడియా ఉంది కదా. ఇంకా దుప్పటా చూపిద్దాము. మనము కాటన్ పాలిస్టర్ అంటారు కదండి ఊరిలో. పాలిస్టర్ ఎలా వస్తాయండి, అలా అయితే వాసన వస్తున్నాయి. ఇదిగోండి చున్నీ, చూసారు కదా చున్నీ ఎలా ఉందో. సో కాటన్ అండి ఇది. మనకి ఏదైనా కానీ కాటన్ వస్తువులు, కాటన్ బాగుంటాయి కదా. కానీ కంపల్సరీగా వాష్ అనేది చేసుకోవాలండి, ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. ఎందుకండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చాలా వరకు కూడా ఇవి ఏంటంటే రంగు అనేది పోవండి కంపల్సరీగా. నేనైతే పక్కాగా చెప్తాను, రంగు పోవు. ఎందుకంటే కాటనే గమ్మున రంగు పోవండి, అది మన అందరికి కూడా తెలిసిందేను. ప్యాంట్ వచ్చేసి ఇది నాడాలు లేవండి, లార్జ్ సైజు, ఇదిగోండి ఎలాస్టిక్ నాకు కరెక్ట్గా ఫిట్ అయిద్దండి, నాకు సరిపోయిద్ది. బట్ ఇది చూడాలి. సో డ్రెస్ ఓ వావ్ అనే అంత లేదు కానీ బాగుందండి, బాగానే ఉంది, నాకు సరిపోయిద్ది ఇది. సో ఇక్కడ నెక్ చూసారు కదా, ఇదిగోండి నెక్ బాగుంది. ఇదిగోండి చూసారు కదా, నెక్ కనిపిస్తుందా? నెక్ కాటన్ అండి. ఎందుకంటే ఊరుల్లో వెళ్ళేటప్పుడు ఊరుల్లో వేసుకోవటానికి బాగుండిద్దని. ఇక మనకి ఏదన్నా కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఆల్టరేషన్ చేయించుకోవచ్చండి. సో ఓవరాల్గా డ్రెస్ బాగానే ఉంది, నాకు బాగానే నచ్చిందండి. మొత్తం ఇలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా అయితే డ్రెస్ బాగుంది. సో హ్యాండ్స్ కూడా చూసారా, ఫుల్ హ్యాండ్స్. ఇదిగోండి ఫుల్ హ్యాండ్స్. ఒక కుట్టేయించుకోవాలండి కంపల్సరిగా, ఎందుకంటే ఊడిపోతాయి లేకపోతే. నాకు కూడా 3/4 అలా ఫుల్ హ్యాండ్స్ అంటే ఇష్టం అనమాట. సో అందువలన ఫుల్ హ్యాండ్స్ ఉంది కదా, ఫుల్ హ్యాండ్సే. ఇదేమో చూడండి, ఇదేమో మీడియం ఇచ్చారు, 100% కాటన్. ఇది వచ్చేసేమో ఇది ఇచ్చాడు చూసారా, ప్యాంట్ ఏమో లార్జ్ ఇచ్చాడు. సో ఇది ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాను. కాటన్ వాటికి ఎందుకు ఇంత మంచి పేరు ఉంటుందో నాకు ఎప్పుడిప్పుడు అర్థమైందండి. అంటే అర్థమైంది ఎప్పుడో, కానీ చాలా వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉండిద్దండి. చూసారు కదా, ఈ డ్రెస్ నేను వేసుకున్నాను,
నాకు మీడియమే సరిపోయిందండి. సో కరెక్ట్ సరిపోయింది. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం నాకు షోల్డర్స్ దగ్గర కొద్దిగా లూజ్ అయింది, కొంచెం టైట్ చేయించుకుంటాను. ఇంకా బార్ వచ్చేసి ఇప్పుడు అందరూ కూడా చాలా బారుగానే వేసుకుంటున్నారండి డ్రెస్సులు. నాకు మరీ కొంచెం నేను పొట్టుకుంటాను కాబట్టి నిండిపోయినట్లుగా అనిపించింది. కావాలంటే మనం కొంచెం ఒక 2 మడత పెట్టి మనం కుట్టేయించుకోవచ్చు. లేదు అంటే ఇలా వదిలేసినా కానీ బాగానే ఉండిద్దండి. నాకు అంటే నేను చూసి రివ్యూ కూడా చూసి, అంటే మన కస్టమర్స్ రివ్యూ కూడా చూసి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. సో నాకు ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి. చెప్పినట్లుగానే కొంచెం యాంగిల్లా దగ్గర కొద్దిగా లూజ్ అయింది. మీకు అక్కడ చేతులు కనిపిస్తున్నప్పుడు కాస్త లూజ్ అయిందండి. చంకల దగ్గర అంటారు కదా తెలుగులో, అక్కడ లూజ్ అయింది తప్ప మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. నెక్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా కాటన్ అనేది అలా ఉండిపోయిద్దండి మన ఒంటి మీద చక్కగా. అది శారీ కూడా, నాకు శారీలో బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకే నేను ఎక్కువగా కాటన్యే ఇష్టపడుతూ ఉంటాను. సో మనకు కంఫర్ట్గా ఉండిద్ది కాటన్ అయితే, అంటే సిల్క్ కూడా ఉండిద్ది అనుకోండి. సో ఎలా ఉందండి డ్రెస్సు? నాకైతే బాగా నచ్చిందండి. నాకు కొంచెం లూజ్ అనిపించింది కదండి, అక్కడైతే కొంచెం సరి చేసుకుంటాను. చున్నీ ప్యాంట్ మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి. సో డ్రెస్ కూడా నాకు బాగా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది, అలా ఉండిపోయింది అనమాట. కొంచెం బారైంది అని అనిపిస్తుంది కానీ ఓకే అండి. ఎందుకంటే కాటన్ ఇవి మనం ఉతికితే షింక్ అయిపోతాయి కదా. సో నాది ఉతికితే షింక్ అయిపోయిద్దండి ఖచ్చితంగా. ఇది డైలీ మనము బయటకి ఎక్కడైనా వేసుకెళ్ళటానికి కూడా బాగుండిద్దండి. సో మన ఊర్లు వెళ్ళినప్పుడు ఇంట్లో వేసుకోవటానికి, ఎందుకంటే ఊర్లు వెళ్ళినప్పుడు కంపల్సరీగా చున్నీలు వేసుకోవాల్సి వచ్చిద్దండి, అప్పుడు బాగుండిద్ది. సో ఓవరాల్గా నాకు డ్రెస్ అయితే బాగానే నచ్చింది. సో ఇంక నేను మంచిగా రెడీ అయ్యి వేసుకుంటే ఇంకా బాగుండేదేమో. కొంచెం బార్ అయింది, అది ఒకసారి కూడా చూసుకొని ఒకసారి వాష్ చేసిన తర్వాత చూస్తానండి. ఓవరాల్ డ్రెస్ సూపర్, చాలా చాలా బాగా నచ్చింది. అంటే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నానండి. నాకు 616 రూపీస్ అయితే పడింది అనమాట. రీజనబుల్లే కదా, ఎందుకంటే ఇప్పుడు టాపులు కొని ప్యాంట్లు కొనాలంటే డ్రెస్కి వచ్చేసి 1500 1600 అవుతున్నాయి. 600కి 3 ఉంది. కాటన్ అంటే బెటరే కదా. ఇవి మనకి నేను మెయిన్ ఊర్లో వెళ్ళినప్పుడు వేసుకోవటానికని చూద్దాం అన్నట్లుగా తీసుకున్నానండి. ఇంకా డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఇంకో 2 3 కూడా పెట్టుకుంటాను. విడిగా వెళ్ళి కొనుక్కున్న అలానే ఉండిద్ది, ఇక్కడ అలానే ఉందండి. నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రెస్ అయితే. పదే పదే చెప్తున్నాను అని అనుకోకండి, అంటే బాగుంది నాకు డ్రెస్, కన్వీనియంట్గా మనకి చక్కగా ఉందండి. చున్నీ మంచిగా వేసుకోవటానికి నెక్ చాలా బాగుందండి. సో ఓవరాల్గా డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి.